మొబైల్ స్టాండ్ తయారు చేయడానికి కొన్ని కార్డ్బోర్డ్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇటువంటి కార్డ్బోర్డ్ పీసెస్ అయితే 2 అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ షేప్లో అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి 2 పీసెస్ని. నెక్స్ట్ అదేవిధంగా ఒక స్క్వేర్ షేప్ అండ్ రెక్టాంగిల్ షేప్ అయితే తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ అయితే తీసుకోవాలి. బేస్ కోసం అయితే ఇటువంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ పీస్ కట్ చేసుకోవాలి. అలాగే మొబైల్ సైజుని బట్టి ఇటువంటి రెక్టాంగిల్ షేప్ అయితే తీసుకోవాలి. దీనికి ప్లస్ సింబల్లో కార్డ్బోర్డ్స్ అయితే మనం స్టిక్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి రబ్బర్ కూడా అటాచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని ఈ విధంగా అయితే ప్లస్ సింబల్లో ఈ విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా గ్లూ స్టిక్తోనైతే మనం అంటించడం జరిగింది. ఓకే, వీటన్నింటిని అసెంబుల్ చేసి గ్లూ స్టిక్ యూజ్ చేసి అయితే మనం ఒక మొబైల్ స్టాండ్ అనేది తయారు చేద్దాం. ఓకే, దీనైతే ఈ విధంగా స్టిక్ చేసుకొని దీనైతే బేస్కి అయితే గ్లూ స్టిక్ యూజ్ చేసి అయితే అటాచ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని దీనికైతే ఈ ప్లస్ సింబల్ని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అనేది ఈ వీడియోలో చూడండి. ఈ రబ్బర్ని అయితే ఇందులో నుంచి తీసి దీనికైతే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని అయితే మనం ఆ బేస్కి అంటించిన ఆ పిల్లర్కి అయితే మనం ఈ విధంగా హాట్ గ్లూ అప్లై చేసి దానికైతే స్టిక్ చేసేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ మన మొబైల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఓకే, దీనికైతే చూడొచ్చు సైడ్స్కి అయితే ఈ చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవడం జరిగింది. ఓకే, మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మొబైల్ స్టాండ్ది. ఓకే, ఇందులో స్మార్ట్ ఫోన్ అయితే ఉంచి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా అయితే మనకు స్మార్ట్ ఫోన్ అనేది సెట్ అయింది. ఓకే, దీన్ని ఈ విధంగా హారిజెంటల్లోనే కాకుండా వర్టికల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ అనేది ఈ విధంగా తిప్పి వర్టికల్లో ఉంచి ఇందులో అయితే మొబైల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో 2-in-1 మొబైల్ స్టాండ్. ఓకే, ఈ మొబైల్ స్టాండ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై నౌ.